నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ఇది చాలా బాధాకర విషయం ఉన్నది చాలామందికి. ఇది ఫర్టిలిటీ రెస్పాన్స్ క్వాంటిటీ తగ్గిపోవాలా వచ్చేసి ఇంత మెడిసిన్ వాడినా ఎంత చేసినా రెస్పాన్స్ పెరిగాయండి. పిల్లలు పుట్టరు. ఎంత మంచిగా ఉన్నా, ఎంత ఇమ్యూనిటీ ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, అంత బాగున్నా ఏదో కొనాల కారణాల ఏదో తక్లీఫ్ అయ్యి ఏదో బానిసలు అవుతారు, ఇంకో ఏదో సఫరిస్తూ ఉన్నారు అందరు. ఇది మాది అయిపోయింది, 15 years అయిపోయింది పెళ్ళి అయ్యి, 10 years అయిపోయింది పెళ్ళి అయ్యి, సంతానం ఉండదా ఆమె గాదా చేసుకొని చాలా వేరే వేరే ప్రాసెస్ దేలాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మనకు దేవుడు ఇచ్చిన చాలా పెద్ద మంచి మూలికలు ఉన్నాయి. అదానికి అశ్వగంధ కానీ శిలాజిత్ కానీ పనిచేయదు, అంత పెద్ద మూలిక అది. ఇదిగోండి, ఇప్పుడు దాకా చామగడ్డ మీద ఓరు చెప్పలేము, ఓరు వినలేదేమో. చామగడ్డ ఇంత బెనిఫిట్ అయినా ఇది మూలిక దేవుడిచ్చిన వరం. ఖాళీ గడ్డ మనం అంటే కూరగాయలకు వాడాలా, ఇది చేసుకోవాలా, ఇదో చేస్తారు కానీ కర్రీ చేసుకొని చేస్తారు కానీ ఇది ఇట్లా యూజ్ చేయాలా అది మీరు తెలుసుకుంటే 1 monthలోనే మీరు క్యూన్స్ పిల్లలు 2 బాబులు వాళ్ళన 100%, 2 నలుగురు 100%. ఇది బయట యూరోప్లో ఈ గడ్డ పౌడర్ అమ్ముతారండి. తెలుసా దాని విలువ? 2,10,000 రూపాయలకు 1 క్వింటల్. 1 క్వింటల్ అంటే 100 కిలోలు. 2,10,000కు 1 కిలో 2 కిలో. ఇది 100 kgs. ఇది ఈ చామగడ్డ పౌడర్. దాంతో ఎన్నో మెడిసిన్ అవుతాయి. మెడిసిన్ చేసి ఇస్తారు కానీ ఆ మెడిసిన్ చిన్న చిన్న మాత్రలు అవి ఇవి పనిచేయాయి. ఇది న్యాచురల్. మీరు చేసుకొని ఇంట్లో మీరు తయారు చేసుకొని మీరే డాక్టర్ అయ్యి మీరంతా మీరు చేసుకుంటే మీరు మాకు దీవెనలు ఇస్తే ఇది నేర్చుకోవాలండి. నేర్చుకోనికే ఈ డాక్టర్లతో దూరం ఉండడానికే చాలా చెప్తూ ఉంటాం మీకు. ఇది న్యాచురల్. ఇది మనం ఇట్లా మీరు ఎట్లా ఎండుతుంది, ఇట్లా గడ్డ ఎండదు. ఇట్లా చేస్తే గడ్డ ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా మంచిగా శుభ్రం చేసి పైన తోలు చేసి మీరు దానికి టైం ఉంటే ఎండ ఉంటే ఇట్లా సన్నగా ఇట్లా మనం చిప్స్ ఇట్లా కట్ చేస్తాం, ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసి మీకు దాని 2 రకాలు చెప్తా మీకు. ఇట్లా కట్ చేసుకొని మీరు ఒక పేపర్లా, మంచి పేపర్లా గ్లాస్ పైన మీరు పెట్టేసి 2 గంటలు ఇట్లా మీరు ఎండలో ఉంచేస్తే ఇది మంచిగా ఎండిపోతాయి. ఎండిపోయినాక లేకుంటే ఇంకా తొందరగా కావాలా ఇట్లా తీసుకొని ఇట్లా మషి చేస్తే తొందరగా మీకు ఇట్లా పాల్లాగా వెళ్తాయి. మంచిగా ఇది స్మూత్ వెళ్ళిపోతుంది. ఇట్లా తొందరగా ఇది మంచి అయిపోతుంది. ఇదే మనం ఆరేసి పౌడర్ చేసి ఇట్లా మొత్తం ఇట్లా పాలు వెళ్తుంది. ఇదే పాలే అండి. ఇది మీకు క్యూన్స్ పిల్లలు కావాలా, రెస్పాన్స్ క్వాంటిటీ తక్కువ అయిపోయింది, రెస్పాన్స్ తయారైతే లేదు, క్వాంటిటీ లేదు, ఆర్ క్వాలిటీ లేదు, రెస్పాన్స్లా క్వాలిటీ లేదు. చాలా మటుకి సార్ మాది దేవుని చేయాల, ఇక ఆ మందులు తిన్నాం, ఈ మందులు టైమింగ్ మంచిగా అయిపోయింది, అంతా అయిపోయింది సార్, మాకు కన్సల్ట్ అవుతున్నాం కానీ ఇక డాక్టర్గా కన్సల్ట్ అయినా అదే చెప్తున్నారు, మాకు రెస్పాన్స్ క్వాలిటీ లేదు, రెస్పాన్స్లా పెరుగుదల లేదు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు. ఈ చామగడ్డ మీరు ఇట్లా పౌడర్ చేసుకొని ఎండబెట్టి మంచిగా పౌడర్ చేసినాక మళ్ళీ ఒకసారి ఎండబెట్టాలి. ఎండబెట్టేసి మళ్ళీ ఒకసారి పౌడర్ చేసినాక చూసుకోవాలా ఇట్లా ఏమైనా ఉన్నదానిలా పచ్చితనం ఉన్నదానిలా. మంచిగా ఎండిపోయినాక మీరు ఆవు పాలు 1 లీటర్ తీసుకోవాలండి. లీటర్ ఆవు పాలు తీసుకొని 100 గ్రాములు పౌడర్ వేయాలి. ఆవు పాలలో వేసి మంచిగా మరగబెట్టేసి దానికి పెరుగు తోడేయాలి. ఇట్లా వేసి ఆ పాలు మంచిగా వేసి పెరుగు వేసుకొచ్చి పెరుగు తోడు పెట్టాలి. పెట్టేసినాక అదేమవుతుంది, దాని పాలు అయిపోతాయి, ఈ పాలు పెరుగు అయిపోతుంది. ఆ పెరుగు డైలీ మగపిల్లానికి 2 times అన్నంలా తినిపిస్తే దేవుని దేయాల టైమింగ్ పెరిగిపోతుంది, శక్తి పెరుగుతుంది, రెస్పాన్స్ క్వాంటిటీ 1 monthలా 2 రోజులలో అయిపోతుంది. లేడీస్ ప్రాబ్లం ఉంటే, ఆడపిల్ల ప్రాబ్లం ఉంటే ఆమెకు
మంచిగా గర్భాల నుంచి ఇలా ఈ స్పంజ్ తయారైతే ఏమైనా బబుల్స్ వచ్చినాయి ఏమైనా ఉంటే దానికి మీరు ఇది పిల్లకు కన్సల్ట్ కావద్దు, కలవద్దు, తినిపించాలా 2 times తీసుకోవాలి. ఆమె సేమ్ టైం తీసుకోవాలి. తీసుకున్నాక మీరు భార్యాభర్తలు 4 రోజులు కలవద్దు. 4 రోజుల తర్వాత కలిస్తే దేవుని అలా ప్యూన్స్ దగ్గర 3 పిల్లలు 4 పిల్లలు పడుతుంది ఒకటేసారి ఏకిత్ బార్ ఇట్లా అవుతారు. దేవుని అలా చాలా మందికి ఇచ్చిన మేము, మాది మా ఖాందాన్ 3వ శతాబ్దం మాది. ఆ నుంచి మేము ఇవే మూలికలు ఇవే ఇస్తాం మేము. ఇవన్నీ చాలా మేము ఇవన్నీ అడవి మూలికలు తక్కువ ఇవి చేసుకొని మీరు తెలుసుకొని 4 రోజులు వాడండి. భలే ఇస్తమాల కరో బాద్మే విశ్వాస్ కరో అంటారు కదా, ఫస్ట్ వాడండి. మీరు వాడినాక మీకు తెలుస్తుంది ఇది దాని పవర్ ఏంది, ఈ స్పాన్స్ ఇట్లా తయారవుతాయి, శక్తి ఇట్లా వారం వల్ల మీకు రిజల్ట్ తొందరగా వచ్చేస్తుంది. కొత్త పెళ్ళి జంట సంవత్సరం తిరిగే ముందుకు కడుపుల ఇలా అయ్యాలి అట్లా ఉంటుందండి. మీరు దీవెన చేయండి. ఈ దాని గురించి ఇంకా చాలా ఉన్నాయి వీడియో చెప్తా మీకు, ఇవైతే వాడండి మీరు. నెక్స్ట్ మళ్ళీ చెప్తా. నా ఫోన్ నెంబర్ తీసుకోండి 9849461232. నేను ఉండేది చిలుకోడ సికింద్రాబాద్ యూనియాస్ ఎదురుగా మా సెంటర్ ఉన్న హెల్త్ సెంటర్ ఉన్నది, అక్కడ వచ్చి కన్సల్ట్ కావచ్చు మీరు. ఇంకా మీ పర్సనల్ విషయాలు ఉన్నాయి, పర్సనల్ ఏమైనా ఉంటే మీరు ఫోన్ ద్వారా లేకుంటే మెసేజ్ ద్వారా మీరు చేయండి. వాట్సాప్లో వాయిస్ రికార్డింగ్ లేకుంటే టైప్ చేసి పంపించండి. ఇంకా ముంగట ఫోన్లు చేయకుంటే. ఇంకోటి మీరు చాలామంది అడుగుతారు, సార్ మీరు ఏం స్పెషలిస్ట్, ఏ దాని గురించి స్పెషలిస్ట్ అంటే నేను ఒక థెరపిస్ట్ అండి. అక్యుప్రెషర్, ఆల్కహాల్ థెరపీ, కలర్ థెరపీ और బ్రెయిన్ థెరపీ और హిప్నోథెరపీ చెప్తారా. చాలామంది హిప్నోటైజ్ చేస్తారు అంటారా, అది హిప్నోటైజ్ బి చేస్తా, హిప్నోథెరపీ చేస్తా. నేను కలర్ ద్వారా బి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. और పంచర్ చేస్తా, అక్యుపంచర్ చేస్తా, और కప్పింగ్ థెరపీ చేస్తా. చెడు రక్తం బాడీ నుంచి ఇస్తాను నేను. చాలా మటుకి కొన్ని చాలా చెడు రక్తం ఉంటుంది, ఆ చెడు రక్తం మేము రిలీజ్ చేస్తాం, తీస్తాం బాడీ. మా 3వ శతాబ్దం మేము ఈ ఆయుర్వేదిక్ ఇస్తున్నాం. మేము అందరికీ ఆయుర్వేదిక్ నుంచి మేము చేస్తా ఉన్నాం. మేము నిజాం కాలం నుంచి ఇచ్చేటోళ్ళం, మేము ఇచ్చినాం వాళ్ళకి అందరికీ. అవునండి, ఇది ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఈ చామగడ్డ మీరు చాలా మటుకి డౌట్స్ ఉంటాయి, ఇది ఓడి వాడవద్దు, ఓడి చేయొద్దు. ఇంకోటి చాలా మందికి స్కిన్ ప్రాబ్లం ఉంటుంది. స్కిన్ ప్రాబ్లం అంటే గజ్జి, తామ్రా, పైల్స్ కానీ ఇట్లా ఉంటే ఫస్ట్ మాత్రం కన్సల్ట్ కావాలా. తామర గజ్జి ఉన్నది ఏమైనా ఉంటే ఇవి గజ్జి వాళ్ళు వాడవచ్చా, తామర వాళ్ళు వాడచ్చా, మీరు వాడకుంటే మంచిది ఇది. అది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వాడవచ్చు. ఒకసారి మీరు బీపీ ఏమున్నది, ఏ లెవెల్ ఉంటుంది, బీపీ షుగర్ ఏం లెవెల్ ఉన్నది అది చెప్తే బాగుంటుందండి. అట్లా చేసి మీరు షుగర్ ఏం లెవెల్ ఉన్నది, బీపీ ఏమున్నది. సంతానం కావాలకైతే బీపీ షుగర్ ఉండదు, కొంచెం థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ అంటే ఒక డిప్రెషన్ వల్ల వస్తుంది థైరాయిడ్. ఆ థైరాయిడ్ బి పెద్ద టాపిక్ అది. వాళ్ళు బి జర్రా మాతో కన్సల్ట్ కావాలా, కన్సల్ట్ అయ్యి చెప్పి మీరు ఇది వాడవచ్చు. ఏం లేకుండా దేవుని అలా మంచిగా వాడండి. ఇది పెరుగు తోడిచ్చి అందరికీ ఇదే పెరుగు ఏం చేయాలి, తోడేసాం. ఈ పెరుగు కొంచెం పెట్టుకోవాలి, తెల్లారి మళ్ళీ తోడేయాలి, అదే పెరుగుతుంది. మళ్ళీ కొత్త పెరుగు తీసుకురావాలి, ఇదే పెరుగుతుంది, తోడేస్తూ ఉండాలా, పెడతా ఉండాలా, తోడేస్తూ ఉండాలా, పెడతా ఉండాలి. అట్లా చేస్తే చాలా మంచిది. అవి కన్సెప్ట్ మొత్తం వచ్చేస్తూ ఉంటాయి ఇలా. సరేనా? దీవెనండి. నమస్తే, నమస్కారం.